పరిష్కారం కోసం ప్రయత్నిస్తే ఇంకా సమస్యలే వస్తాయి. సమస్యలు మాకు కొత్త ఏం కాదు పల్లవి, ఎన్నో ఎదుర్కొన్నాం. కానీ ఇంతకన్నా పెద్ద సమస్య అయితే ఏది కాదు. అయినా అన్నయ్య ఎందుకు ఇలా చేయాలి? ఆ రోజు రాత్రి మీ ఇద్దరి మధ్య అలా జరిగినా కూడా వదనికి తాళి కట్టడం ఏంటి? పెళ్లికి ముందు ఒక్క మాట చెప్పుండాల్సింది కదా. అప్పుడు పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టే ముందు అత్తయ్య వాళ్ళు కూడా ఒక మాట చెప్పుండాల్సింది కదా. ఆయన మీ వదిన మెల్లో తాళి కడుతున్న సంగతి ఆయనకి తెలియదు కదా. తెలుస్తుంటే అప్పుడే మా మధ్య జరిగింది చెప్పుండేవారేమో. జరిగిన దాంట్లో ఆయన తప్పేం లేదు. అయినా ఈ విషయం అన్నయ్యకి తెలియాలి పల్లవి. జరిగింది తెలియకుండా ఏదేదో మాట్లాడుతుంటే తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. వద్దండి. అత్తయ్య గారేమో దాసరాలు చెప్పిన దాని ప్రకారం తాళి కట్టించుకున్న వారే ఎప్పటికీ భార్యగా ఉండాలి అంటున్నారు. ఇప్పుడు మీరు నిజం చెప్పి ఇంట్లో ప్రశాంతత దూరం చేయడం తప్ప ఉపయోగం ఉండదు. పల్లవి, కనీసం అన్నయ్యకైనా చెప్దాం. ఇంత సీరియస్ గా ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు? టైంకి వచ్చావే, ఇప్పుడు చెప్తా. వద్దండి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. పల్లవి, నువ్వే అర్థం చేసుకో. నా మాట వినండి, నా మాట వినండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. ప్లీజ్ అండి, నా మాట వినండి. అన్నయ్యకి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. పల్లవి 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 వదలవా? పల్లవి లే, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఏయ్, అలా తోస్తావేంటి? పిచ్చా నీకు? పిచ్చి నాకు కాదు, దీనికి పట్టింది. ఏంటి నీ ఉద్దేశం? నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడా? పెళ్లి చేస్తామన్నారు కదా. ధరణి, ఏం మాట్లాడుతున్నావు? అది చేసే పనులను బట్టే మాటలు వస్తాయి. అర్ధరాత్రి పూట మెసేజ్లు చేయటం, మీరు దానికోసం తెగ తాపత్రయ పడిపోవటం, అది మీ ఒంటి మీద చేతులు వేయటం. ఏం జరుగుతోంది ఇంట్లో? మా బావగారిని పెళ్లి చేసుకుని ఇంటికేదో చేద్దాం అనుకున్నావు. అది కుదరకపోయేసరికి నా భర్తని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నావా? అసలేం చెప్పావే ఆయనకి? ఎందుకు నీ మీద అంత ఇది చూపిస్తున్నారు? చూడు, గొడవద్దు, వెళ్ళిపో. ఈ రోజు దీని సంగతి ఏంటో తెలుసుకుండా వెళ్ళను. చెప్పవే, ఏంటి నీ ఉద్దేశం? చంపేస్తాను నిన్ను. ధరణి, ధరణి వద్దు, ధరణి వదులు, ధరణి వదులు. ధరణి, నీకెంత ధైర్యం ఉంటే నా భర్త మీద చేతులు వేస్తావా? ధరణి, చస్తే గాని పేడ వదలదు. ధరణి, ధరణి. ఆహా, ఎంత కన్నుల విందుగా ఉంది ఈ దృశ్యం. నేను కోరుకున్నది ఇదే కదా. నా వల్ల మీరు గొడవ పడాలి, చివరికి దూరం అయిపోవాలి. నా మీద చేయెత్తుతారా? అది ఇలాంటి ఒక పనికి మాలిన ఆడదాని కోసం. ధరణి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పల్లవి గురించి నువ్వేమన్నా మాట్లాడితే నేను ఊరుకునేది లేదు. ఊరుకోండి. తనేదో ఆవేశపడితే మీరు ఆవేశపడాలా? ఏమైంది
చేశారు మీకు? దానికోసం మీరు నాతో గొడవ పడ్డమేంటి? అది చెప్తే ఆగడమేంటి? ఏం మాయ చేసింది అది మీకు? ఇలాంటి ఆడది ఇంట్లో ఉండకూడదు. అది పక్కనున్న ప్రతి క్షణం మీకు ప్రమాదమే. దాన్ని ముందు బయటకు పంపించండి. నోర్మోయ్, ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఇంట్లో ఉండే హక్కు అర్హత ఎవరికైనా ఉన్నాయంటే అది పల్లవికి మాత్రమే, నీకు మీ అక్కకి కాదు. అసలు ఇంకా మీరు ఇంట్లో ఉన్నారు అంటే దానికి కారణం పల్లవియే. తనే గనక నన్ను ఆపకపోయి ఉంటే ఈ పాటికి మీ అక్కా చెల్లెళ్ళ బండారం బయటపడి మిమ్మల్ని బయటికి పంపించి ఉండేవాణ్ణి. ఇంకొకసారి పల్లవినేమన్నా అన్నా, తన గురించి తప్పుగా మాట్లాడినా, ఈసారి పల్లవి చెప్పినా విన్నా. జాగ్రత్త. పాపం, ఎలా ఉండే ధరణి ఎలా అయిపోయింది. మొన్నటి వరకు ఇంట్లో నువ్వు వాడిందే ఆట, పాడిందే పాట. ఇప్పుడు నేను ఊ అంటే రోడ్డు మీద ఆడితే పాడితే గాని బతకలేని పరిస్థితి అయిపోయింది. ఊ అనమంటావా? ధరణి వదిలు. ధరణి, ఇప్పుడు అనవే ఊ. ఇన్నాళ్ళు నువ్వేం చేసినా కుటుంబం, పరువు, ప్రతిష్ట అని మూసు కూర్చున్నాను. నా మొగుడి జోలికొచ్చావే అనుకో, అన్ని పక్కన పెట్టి నీ మీదే ఫోకస్ చేస్తా. పిట్టని నలిపినట్టు నలిపేస్తా. చాలమ్మా. ఎన్ని మందులు వాడుతున్నా, ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఏం ప్రయోజనం లేదు. ఒకవేళ సర్జరీ చేసినా నయమవుతుందనే గ్యారంటీ లేదంటున్నారు. అమెరికా వెళ్ళి చూపిద్దాం యదవతి. ఏం అవసరం లేదండి. 4 రోజులు ఆలస్యమైనా ఇక్కడ నయమైపోతుంది. నానా, అమ్మ అలాగే అంటుంది. ఇక్కడ లాభం లేదు. వరల్డ్లో బెస్ట్ ఫిజిషియన్ ఎక్కడుంటే అక్కడ చూపిద్దాం. గా మహాతల్లి ఏడుందో గాని నిన్నిట్లా కదలగుండ చేసి ఇప్పుడు ప్రపంచం మొత్తం దిప్పేలా చేస్తాంది. సామ్రాజ్యం, ఇప్పుడు ఆ ప్రస్తావనంతా ఎందుకు? ఒక విషయం చెప్పనా? ఇద్దరు అనుకూలమైన కోడళ్ళు ఇలా నా పక్కనుండగా జీవితాంతం ఇలా చక్రాల కుర్చీలో ఉండిపోయినా నాకే బాధ లేదు. అయ్యో, అంత మాట అనకండి అత్తయ్య. మీరు లేవాలి, నడవాలి. ఈ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణము నుంచి నేను కంటున్న కల ఇదే. అప్పుడు కాళ్ళు ఎరగొట్టి ఇప్పుడు రావాలని కలగంటుందంట. ఏం నాటకాలు ఆడుతుంది.
ఛే, నాకు లేవాలనే ఉందమ్మా. లేచి నా కోడళ్లతో కలిసి పనులు చేసుకోవాలనే ఉంది. కానీ అనుకున్నవన్నీ జరగవు కదా. అప్పుడు జరిగేవాడితోనే సర్దుకుపోవటం మంచిది. అయినా నన్ను కాలు కదపకుండా చూసుకునే కోడళ్ళుండగా నాకెందుకమ్మా బాధ? మీరు నడవగలిగి మిమ్మల్ని కదలనీయకుండా చూసుకుంటే అది సంతోషం అత్తయ్య. అదే ఇలా కదలకుండా ఎప్పటికీ ఉంటే అది బాధ. ఆ బాధ మేం తట్టుకోలేమత్తయ్య. అందుకే స్వామీజీ భరద్వాజ గారిని ఇంటికి ఆహ్వానించాను. ఆయన వస్తున్నారు. ఇప్పుడు ఆయనెందుకమ్మా? ఆయన ఒక ప్రత్యేకమైన హోమం జరిపిస్తారు అత్తయ్య. దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బందులున్నా కష్టాలున్నా అన్నీ తొలగిపోతాయి. మీ కాళ్ళు చేతులు కూడా నయమైపోతాయని నమ్మకం. ఓహో, మనుషులు చేసిన తప్పుల్ని సరిదిద్దడానికి దేవుని రప్పిస్తున్నావన్నమాట. హ, కొన్ని పాపాల్ని దేవుడు కూడా క్షమించడు. నాని, దేవుడి విషయాల్ని ఎగతాళి చేస్తూ మాట్లాడకూడదురా. నువ్వు ఒకడివి. ఈ మధ్యన అంతుపట్టడం లేదన్నయ్య. వాళ్ళతో కలిసి నువ్వు కూడా వాళ్ళలాగే తయారైపోయినట్టున్నావు. ఛే, దేవుడి మీద నమ్మకంతో చేస్తే ఏదైనా సాధ్యమే. బాగా చెప్పావమ్మా. అసలు ఆ దేవుడి దయ్యే లేకపోతే మనం ఈ స్థాయికి వచ్చేవాళ్ళవా? ఇన్ని సమస్యలు గట్టెక్కేవాళ్ళవా? ఇంతకీ స్వామీజీ ఎప్పుడొస్తున్నారు? ఆల్రెడీ బయలుదేరారు అత్తయ్య. ఏ క్షణంలోనైనా రావచ్చు. దీని పిచ్చి కాకపోతే హోమం జరిపిస్తే కాళ్ళు చేతులు వచ్చేస్తాయా? ఏమో, ఒకవేళ వచ్చేస్తే మొత్తం క్రెడిట్ కొట్టేస్తుంది. మళ్ళీ దీన్ని బ్యాట్ చేయడానికి నానా పాటలు పడాలి. ఏ హోమంలో ఏ మహిమ ఉందో ఎవరికి తెలుసు? దాన్నే చెడగొట్టేస్తే పోలా? చెడగొట్టేద్దాం. నమస్కారం స్వామీజీ. మీ గురించే ఎదురు చూస్తున్నాము. ఇంట్లోకి వెళ్దాం రండి. కూర్చోండి స్వామీజీ. నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. కూర్చోండి స్వామీజీ, కూర్చోండి. నమస్కారం స్వామీజీ. స్వామి, మా అత్తయ్య గారు. ఈవిడ గురించే మీకు చెప్పాను. కర్మఫలం ఎంతటి వారైనా అనుభవించక తప్పదు. కర్మఫలం అంటారేంది సామి? ఇది మా అక్క పెద్ద కోడలు చేసిన పాపం.
వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనడం మన భ్రమ. శివుడు ఆజ్ఞ లేనిదే ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు. అంతా మన కర్మానుసారమే జరుగుతుంది. కానీ అది గుర్తించే బుద్ధి లేని మనం కనిపించే మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకుంటాం. అంటే మా అమ్మ కాళ్ళు పోవడానికి కారణమైన మా వదిన తప్పు ఏమీ లేదు అంటారా? అంతా ఈశ్వర స్వరూపమే అయినప్పుడు వాళ్ళు వీళ్ళు అని వేరు చేసేదేమున్నది? మన కర్మఫలం నుంచి బయటపడే దేవుని అనుగ్రహం ఎలా పొందాలి అని ఆలోచించడమే మన కర్తవ్యం. మా అత్తయ్య తెలిసి ఎవరికి ఏ అన్యాయం చేయలేదు స్వామి. ఆవిడకి ఈ శిక్ష నుంచి బయటపడే మార్గం చూపించండి. మహారుద్రయాగం. ఈ హోమం చేయుట వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడి శక్తి సంపన్నులవుతారు. దీర్ఘాయుష్యుని పొందటం జరుగుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చేయాలి. ఆమె చేసే పరిస్థితిలో లేదు కాబట్టి ఆమె తరఫున వేరే ఎవరైనా చెయ్యవచ్చు. ఎవరు చేస్తారో నిర్ణయించుకొని చెప్తే రేపే మొదలు పెడదాం. నేను చేసేదను. అంగీకరించడానికి ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని మరీ చెయ్యాలి. ఇది చాలా క్లిష్టమైన నిష్ఠతో చేయవలసిన హోమం. ముందు రోజు నుంచే ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత 24 గంటలు నిష్ఠతో హోమం చెయ్యాలి. హోమం పూర్తయ్యేంత వరకు అఖండ దీపాలు వెలుగుతూనే ఉండాలి. వాటిని కాపాడుకోవలసిన బాధ్యత నీదే. హోమం పూర్తయ్యాక ఆ అఖండ జ్యోతిని నిప్పుల కుండలో తీసుకువెళ్ళి అమ్మవారి ఎదుట దీపం వెలిగించాలి. ఈ క్రమంలో ఎలాంటి భంగం కలిగినా ఫలితం దక్కకపోగా వ్యతిరేక ఫలితాలు పొందవలసి వస్తుంది. పర్వాలేదు స్వామీజీ, ఎంత కష్టమైనను చేసేదను. అక్క, నువ్వు చేయలేవు. ఎవరు చేసినా పర్వాలేదు అంటున్నారు కదా, నేనే చేస్తానక్క. లేదు చెల్లి, నేను చేసేదను. బా, ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు త్యాగమూర్తులు. వద్దక్క, నీ సంగతి నాకు తెలుసు. నువ్వు ఇవన్నీ చేయలేవు. నేను చేస్తానక్క. వద్దమ్మా, నా కోసం ఎవ్వరు ఇంత కష్టపడడం ఇష్టం లేదు. ఎప్పుడొస్తే అప్పుడే కాళ్ళు చేతులు రానివ్వండి. దయచేసి అలా మాట్లాడకండి అత్తయ్య. మీ కాళ్ళు నయం కావడం నా చిరకాల కోరిక. అందుకోసం నా ప్రాణాలు పోయినను పర్వాలేదు, కాదనకండి అత్తయ్య.
అంత ప్రేమను తట్టుకోవడం కూడా కష్టమేనమ్మా. కానీ నా కోసం నువ్వు చెయ్యనివ్వండి అమ్మా. ఎప్పుడు ఎవరు ఏది చెయ్యాలో అంతా ఆ పైవాడి నిర్ణయం. ఇచ్చినవాడే తీసుకుంటాడు, మళ్ళీ తీసుకున్నవాడే తిరిగి ఇస్తాడు. అలాగే కానివ్వండి. ఇంత గట్టిగా చెప్తున్నారంటే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేలాగే ఉంది. డెఫినెట్గా చెడగొట్టాల్సిందే.